For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రపంచానికి వార్తను వార్తగాను, నిజాన్ని నిజంగాను సమాజానికి చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషించింది ఈనాడు సంస్థ. అటువంటి ఈనాడు సంస్థను ప్రారంభించినటువంటి రామోజీరావు గారు శనివారం ఉదయం 4:50 ప్రాంతంలో స్వర్గీయులైనారు. అంతేకాకుండా ఈయన తెలుగు జాతి చరిత్రలో ఎంతో మంది ప్రముఖ జర్నలిస్టులను కూడా తయారు చేశాడు. జర్నలిజానికి నిజమైన అద్దం పట్టే అర్థాన్ని తెలియజేశారు. తెలుగు భాష మీద ఆయనకు ఉండేటువంటి ప్రేమ అమోఘమని చెప్పాలి. ఆయనని తెలుగు భాషకి మొగలను కూడా అంటూ ఉంటారు. ఆయనకి ప్రభుత్వం ఎన్నో రకాల గుర్తింపును మరియు పద్మ విభూషణ్ లాంటి అవార్డులతోనూ గుర్తించింది. ఆయన ఈటీవీలో రాత్రి ప్రచారం అయ్యే 9 PM బుల్లెట్ హెడ్లైన్స్ లాంటి ప్రముఖ వార్తలతో నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేర్చాడు. అంతేకాకుండా ఈటీవీలో అన్నదాత అనే కార్యక్రమంతో సుమారు 40 సంవత్సరాలుగా రైతులకు ఎన్నో వ్యవసాయ సూచనలు చేస్తూ అందిస్తూ వచ్చారు. రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయితే పేరు బాగుంటుందన్నటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించినట్లుగా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఇటువంటి మహానీయుడు మనందరికీ దూరం అవ్వడం మర్చిపోలేని బాధగాను, తీరని లోటుగాను మిగిలిపోతుంది. అయితే రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెద్దపారిపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు రామోజీరావు గారు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతని కన్నా ముందు 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికి భక్తి శుచి అలవడింది. లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహితం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో వంటలో సహాయం చేసే అలవాటు ఉండేది. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకొని తానే పెట్టుకున్నాడు. 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్ BSc చదివాడు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనుమలూరుకి చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణిదేవుల 2వ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావు తనకి పరిచయస్తుడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశీల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించాడు. అందుకోసం చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేరాడు. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చాడు. రామోజీరావు 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభించాడు. ఇది అతని జీవితంలో ఒక తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. 1967 to 1969 మధ్య కాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించాడు. 1917లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకోసాగింది. డాల్ఫిన్ హోటల్స్ ఈనాడు ప్రారంభం 1917 to 1974 జరిగింది. విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలని రామోజీరావు 1970లో నిర్ణయించుకొని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించారు. రామోజీ గ్రూప్ కింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు, వార్తాపత్రిక, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూంలు ముఖ్యమైనవి.